అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో ఎన్ఎంఎంఎస్ 2021-22 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం క్లియర్‌గా చూడండి. ఓకేనా? ముందుగా అసలు ఎన్ఎంఎంఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్. అయితే ఈ ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ టెస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది 2008లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది స్పెషల్‌గా ఎవరి కోసమనంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ స్కీమ్‌ని రూపొందించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం అనేది దేశవ్యాప్తంగా ఈ టెస్ట్‌ని అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టెస్ట్‌లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మంది స్టూడెంట్స్ వరకు ఈ టెస్ట్‌లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దేశవ్యాప్తంగా కండక్ట్ చేసే ఈ టెస్ట్‌లో ఫైనల్‌గా సెలెక్ట్ అయ్యేది కేవలం 1,00,000 మంది స్టూడెంట్స్ మాత్రమే. సో, ఈ సెలెక్ట్ అయిన 1,00,000 మంది స్టూడెంట్స్‌కి కూడా ప్రతి సంవత్సరం రూ. 12,000 స్కాలర్‌షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 12,000 స్కాలర్‌షిప్ అనేది ఎంతవరకు మనకొస్తుంది అనంటే ఇంటర్మీడియేట్ స్టేజ్ కంప్లీట్ అయ్యేటంత వరకు వస్తుంది. ఎందుకు అనంటే ఈ స్కీమ్ తాలూకా మ్యాక్సిమం వ్యాలిడిటీ టైమ్ పీరియడ్ వచ్చేసి 4 ఇయర్స్ అండి. మ్యాక్సిమం 4 ఇయర్స్. సో, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ అండ్ అలాగే ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్ కలిపి టోటల్ 4 ఇయర్స్ వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా మ్యాక్సిమం రూ. 12,000 అనేవి స్కాలర్‌షిప్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ 12,000 కూడా పెంచొచ్చు అని కొంత సమాచారం. అయితే పెంచుతారా లేదా అనేది మనకైతే తెలీదు. సో, మ్యాక్సిమం ఇప్పటి వరకు తాజా సమాచారం బట్టి 12,000 స్కాలర్‌షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మ్యాక్సిమం మనం 48,000 అనేది మనం గెయిన్ చేయొచ్చు. సో, అయితే ఈ స్కాలర్‌షిప్‌లో భాగంగా ఎవ్రీ ఇయర్ ఏపీ స్టేట్ నుండి అబోవ్ 4,000 స్టూడెంట్స్ వరకు మనకి ఎవ్రీ ఇయర్ సెలెక్ట్ అవుతున్నారు ఈ ఎన్ఎంఎంఎస్ టెస్ట్‌కి. అలాగే తెలంగాణ స్టేట్ నుంచి కూడా 3,000 అబోవ్ స్టూడెంట్స్ అందరూ కూడా సెలెక్ట్ అవుతున్నారు. సో, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది మన తెలుగు రాష్ట్రాల నుంచే సెలెక్ట్ అవుతున్నారు. సో, ఈ విధంగా మనకి ఈ ఎన్ఎంఎంఎస్ టెస్ట్ అనేది మన కంట్రీ వైడ్‌గా కండక్ట్ చేయడం జరుగుతుంది. హూ ఆర్ ఎలిజిబుల్? ఈ ఎగ్జామ్ రాయడానికి ఎవరెవరు ఎలిజిబుల్? చూడండి. ప్రెజెంట్ అయితే అకార్డింగ్ టు ద నోటిఫికేషన్ ఇప్పుడు ప్రెజెంట్ 8థ్ క్లాస్ ఈ అకాడమిక్ ఇయర్‌లో 8థ్ క్లాస్ చదువుతున్న ప్రతి స్టూడెంట్ కూడా ఎన్ఎంఎంఎస్ టెస్ట్ అనేది రాసుకోవడానికి ఎలిజిబుల్ అని అఫీషియల్ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే కోవిడ్ సిట్యుయేషన్స్ కారణంగా 7థ్ క్లాస్ నుంచి డైరెక్ట్‌గా 8థ్ క్లాస్‌కి ప్రమోషన్ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్‌లో 8థ్ క్లాస్ చదువుతున్న ప్రతి స్టూడెంట్ కూడా ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. కానీ లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్లయితే 7థ్ క్లాస్‌లో ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ అనేవి 55% కన్నా ఎక్కువ ఉంటేనే ఈ ఎగ్జామ్ రాయడానికి ఛాన్సెస్ అనేవి ఉండేవి. ఎవరు? ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 55% అబోవ్ మార్క్స్ ఉంటేనే ఈ ఎగ్జామ్ అనేది రాసేవాళ్ళు. కానీ ఈ అకాడమిక్ ఇయర్‌లో మాత్రం అటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ కూడా లేవు. అలాగే లాస్ట్ ఇయర్ వరకు ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అనేవాళ్ళు 50% మార్క్స్ ఉంటేనే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా పర్సెంటేజ్ రిస్ట్రిక్షన్స్ ఏవి కూడా లేవు. అలాగే ఈ ఎగ్జామ్ అనేది ఏ స్కూల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు రాయొచ్చు. చూడండి. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎవరైనా సరే రాయొచ్చు. లోకల్ బాడీస్, ఎయిడెడ్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, అలాగే ఎంపీయూపీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్, మోడల్ స్కూల్స్ ఇలా గవర్నమెంట్‌కి సంబంధించిన ఏ స్కూల్ వాళ్ళైనా సరే రాయొచ్చు. ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు రాయడానికి నో ఛాన్స్. ఎవరికి కూడా ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరు కూడా రాయడానికి ఎలిజిబుల్ కారు. సో, ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. అదేంటంటే మోడల్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వితౌట్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ అంటే
కొంతమంది మోడల్ స్కూల్‌లో చదువుతున్న వాళ్ళకి హాస్టల్‌లో కూడా ఉంటారండి. సో, ఎవరైతే హాస్టల్‌లో చదువుతున్నారో వాళ్ళు రాయడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళు రెసిడెన్షియల్ ఫెసిలిటీస్‌ని అవైల్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎన్ఎంఎంఎస్ రాయడానికి లేదు. ఎవరైతే రెసిడెన్షియల్ ఫెసిలిటీ లేకుండా డే స్కాలర్స్‌గా ఉంటారో వాళ్ళు ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరెంటల్ ఇన్కమ్ అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆదాయం అనేది రూ. 1,50,000కి తక్కువగా ఉండాలి. అలా అయితేనే వారు ఎలిజిబుల్. ఇక ఎగ్జామ్ ఫీజు విషయానికి వస్తే ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్కి రూ. 100 ఎగ్జామ్ ఫీజు కట్టాలి. అండ్ అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్కి రూ. 50 అనేది ఎగ్జామ్ ఫీజు కింద కట్టాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే అప్లై చేయడానికి ఏమేమి ఉండాలి? ముందుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి. అలాగే సిగ్నేచర్ అనేది ఉండాలి. ఈ రెండు కూడా 10 KB నుంచి 30 KB లోపు సైజ్ అనేది ఉండాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ రెండు కూడా మినిమం 10 KB ఉండాలి, మ్యాక్సిమం 30 KB ఉండాలి. సో ఈ సైజెస్లో చూసుకుంటూ మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఆ స్టూడెంట్ యొక్క చైల్డ్ ఐడి నెంబర్ ఉండాలండి. ప్రతి స్కూల్కి కూడా చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో చైల్డ్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది. అది వాళ్ళ ఫ్యాకల్టీస్కి వాళ్ళ హెచ్ఎమ్స్కి అందరికీ తెలుస్తుంది. వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఈ చైల్డ్ ఐడి నెంబర్ అనేది ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఒకవేళ ఈబీసీ కనుక మ్యాండేటరీ అనుకుంటే ఈబీసీ అప్లై చేయొచ్చు, లేదు అనుకుంటే వాళ్ళకి క్యాస్ట్ అవసరం లేదు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసేటప్పుడు మినిమం 150 KB సైజ్ ఉండాలి, అలా మ్యాక్సిమం 1 MB సైజులో ఉండాలి. సో ఈ విధంగా ఉన్నట్లయితే మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్ అనేవి రావన్నమాట. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1,50,000 బిలో ఉండేటట్లే చూసుకోవాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేసేటప్పుడు రూ. 1,50,000కి తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే కొంతమంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కూడా ఉంటారు. సో వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేకపోతే నో మ్యాండేటరీ, ఒకవేళ కనుక ఉన్నట్లయితే ప్రొవైడ్ చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది ఉండాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 150 KB మినిమం సైజ్ ఉండాలి, 1 MB మ్యాక్సిమం సైజ్ ఉండాలి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. అండ్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది ఉండాలి. 7th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి. మెమో లేకపోయినా సరే మీ 7th క్లాస్ మార్క్స్ పర్సంటేజ్ అనేది ఎంతో మీకు మ్యాక్సిమం తెలియాలి. అలా అయితే అప్లై చేసేటప్పుడు 7th క్లాస్ పర్సంటేజ్ అడిగితే మీరు అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది. సో 7th క్లాస్ పర్సంటేజ్ అనేది మీరు తెలుసుకోవాలి. అలాగే మీ ఫాదర్ అండ్ మదర్ ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవాలి. వీటితో పాటు బ్యాంక్ పాస్బుక్ కూడా అడిగాడు. సో అది నాట్ మ్యాండేటరీ, మన ఇష్టమే. మనం అప్లోడ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు, లేదా అనుకుంటే విడిచిపెట్టేయచ్చు. ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ అనేది తెలుగు, ఉర్దూ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మన 13 జిల్లాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 13 జిల్లాల్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అని ఇచ్చాడు. అలాగే పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల 7th క్లాస్ నుంచి డైరెక్ట్గా 8th క్లాస్కి ప్రమోట్ చేయడం జరిగింది. కాబట్టి మినిమం మార్క్స్ అనే నిబంధన అనేది లేదు అని క్లియర్గా నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. సో ఎటువంటి మినిమం మార్క్స్ అనేవి ఉండాలి అనే నిబంధన ఏమీ కూడా లేదు. 8th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎలిజిబుల్. ఇక డేట్స్ విషయానికి వస్తే ఎన్ఎంఎంఎస్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 27th డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే పేమెంట్ అనేది 29th డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఏవైతే ఆన్లైన్ అప్లికేషన్లు ఉన్నాయో అవి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 27th జాన్వరి, పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 29th జాన్వరి. సో అప్లై చేసిన తర్వాత ఈ ప్రింటెడ్
అప్లికేషన్ విత్ నామినల్ రోల్స్ అనేవి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఏవైతే డిఈఓ ఆఫీసులు ఉన్నాయో ఆ డిఈఓ ఆఫీస్లో ఒక కన్సర్న్ హెచ్ఎం వచ్చేసి సబ్మిట్ చేయడానికి 31st January అనేది లాస్ట్ డేట్. అండ్ అలాగే డిఈఓ లాగిన్లో మనం సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ అనేది అప్రూవ్ చేయడానికి 2nd February అనేది లాస్ట్ డేట్. సో అకార్డింగ్ టు ద నోటిఫికేషన్ ఇవండి అఫిషియల్ డేట్స్ అన్నమాట. సో వీటిని బట్టే మన ప్రొసీజర్ అంతా కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ అనేది టోటల్ 180 క్వశ్చన్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ హ్యావ్ 1 మార్క్. సో 180 క్వశ్చన్లు కూడా 180 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 180 క్వశ్చన్లు కూడా 3 గంటల లోపల మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే ఒక్కొక్క క్వశ్చన్కి కూడా అప్రాక్సిమేట్గా 1 minute టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 180 క్వశ్చన్లు కూడా 180 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ 180 క్వశ్చన్లు కూడా పూర్తిగా మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే ప్రతి క్వశ్చన్కి కూడా 4 మల్టిపుల్ చాయిస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా లేదు. సో క్యాండిడేట్స్ అందరూ కూడాను ఎగ్జామ్ అనేది చక్కగా ఎటువంటి భయం లేకుండా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసి 180 క్వశ్చన్లు కూడా అటెంప్ట్ చేయడానికి మంచి పాసిబుల్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ పేపర్ అనేది టోటల్ 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుందండి. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మ్యాథ్స్ సెక్షన్. మ్యాథ్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే మానసిక సామర్థ్య పరీక్ష. ఒక పర్టికులర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ యొక్క థింకింగ్ కెపాసిటీ ఎలా ఉంది, లాజికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అని ఒక స్టూడెంట్ యొక్క లాజికల్ స్కిల్స్ అనేది ఈ యొక్క పర్టికులర్ సెక్షన్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాడి యొక్క మానసిక సామర్థ్య పరీక్షకు సంబంధించి ఈ పార్ట్ 1లో క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే సెకండ్ పార్ట్ వచ్చేసి శాట్ సెక్షన్ అండి. శాట్ అంటే స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట. అంటే కన్సర్న్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ అనేవాడు తన యొక్క అకాడమిక్ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ అయితే చదువుతున్నాడో, గ్రూప్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ సబ్జెక్ట్స్లో ఆ స్టూడెంట్కి ఎంత నాలెడ్జ్ ఉందనేది ఈ సెకండ్ పార్ట్లో వాడిని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ చదువుతున్నటువంటి అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి గ్రూప్ సబ్జెక్టుల మీద క్వశ్చన్స్ అనేవి ఈ సెకండ్ పార్ట్లో ఇవ్వడం జరుగుతుంది. దానినే మనం స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని అనడం జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ సెక్షన్లో 90 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే శాట్ సెక్షన్లో కూడా 90 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపి 180 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ సెక్షన్లో 90 బిట్స్ 90 minutes అండ్ అలాగే శాట్ సెక్షన్లో 90 బిట్స్ అండ్ 90 minutes. సో ఈచ్ వన్ క్యారీస్ 90 మార్క్స్ అండ్ 2 సెక్షన్స్ కలిపి 180 మార్క్స్. ఇక మ్యాథ్స్ సెక్షన్ సిలబస్ విషయానికి వస్తే ఈ సెక్షన్లో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇందులో నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్, కోడింగ్ డీకోడింగ్, క్లాసిఫికేషన్ అండ్ హిడెన్ ఫిగర్స్ ఇలా ఈ విధంగా రీజనింగ్ టైప్ లాజికల్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మొత్తం 9 సెక్షన్లు ఉంటాయి. అంటే 9 వేరే వేరే చాప్టర్స్ నుంచి క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి సెక్షన్ నుంచి 10 క్వశ్చన్లు అనేవి డెఫినెట్గా ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ చెప్పాం కదా, నెంబర్ సిరీస్ అనేవి 10 క్వశ్చన్లు వస్తాయి, లెటర్ సిరీస్ అనేవి 10 క్వశ్చన్లు వస్తాయి, మిస్సింగ్ నెంబర్స్ అనేవి 10 క్వశ్చన్లు వస్తాయి. ఇలా ఈ విధంగా రీజనింగ్ టాపిక్స్ అనేవి 9 డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఈ 9 డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఈచ్ సెక్షన్ ఈచ్ టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మ్యాథ్స్ సెక్షన్ మొత్తం కలిపి 90 క్వశ్చన్లు ఉంటాయి, 90 మార్కులు. సో ఇది కంప్లీట్గా మ్యాథ్స్ సెక్షన్. అండ్ ఇక శాట్ సెక్షన్ విషయానికి వస్తే
నా అనుభవాన్ని బట్టి ఈ విధంగా ఉండొచ్చండి. మ్యాథ్స్ నుంచి 20 క్వెషన్స్ వస్తాయి, 20 మార్క్స్. సైన్స్ నుంచి 35 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ సైన్స్ నుంచి ఎలా డివైడ్ చేశాడు అనంటే, ఫిజికల్ సైన్స్ నుంచి 23 మార్క్స్ వస్తాయి. అండ్ అలాగే బయోలాజికల్ సైన్స్ నుంచి 12 మార్క్స్ వస్తాయి. సో, టోటల్‌గా సైన్స్ సెక్షన్ నుంచి 35 మార్క్స్ వస్తాయి. మ్యాథ్స్ నుంచి 20 మార్క్స్ వస్తాయి. అలాగే సోషల్ స్టడీస్ చూసుకున్నట్లయితే, ఈ సోషల్ స్టడీస్‌లో కూడా ఓవరాల్‌గా 35 మార్క్స్ వస్తాయి. అండ్ అలాగే సెక్షన్ వైస్‌గా చూసుకున్నట్లయితే, జాగ్రఫీ నుంచి 10 మార్క్స్, హిస్టరీ నుంచి 10 మార్క్స్, అండ్ అలాగే సివిక్స్ నుంచి 10 మార్క్స్, ఎకనామిక్స్ నుంచి 5 మార్క్స్. సో, ఈ విధంగా సోషల్ స్టడీస్ మొత్తం కలిపి 35 మార్క్స్ కింద అలాట్ చేయడం జరిగింది. సైన్స్ మొత్తం కలిపి 35 మార్క్స్ కింద అలాట్ చేయడం జరిగింది. అండ్ అలాగే మ్యాథ్స్ అనేది 20 మార్క్స్‌కి అలొకేట్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా సాట్ సెక్షన్ అనేది ఉంటుంది. ఇక సిలబస్ అనేది ఏ విధంగా ఇస్తాడు అనంటే, నాకు తెలిసినంత వరకు 7th క్లాస్ సిలబస్ మొత్తము ఉంటుంది. అండ్ అలాగే 8th క్లాస్ వచ్చేసి అప్ టు నవంబర్ సిలబస్ ఆర్ డిసెంబర్ సిలబస్ వరకు ఉండొచ్చు. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికొస్తే, ఎవరైతే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రతి సెక్షన్‌లో కూడా 40% మార్క్స్ అనేవి గెయిన్ చేయాల్సి ఉంటుంది. సో, ప్రతి సెక్షన్‌లో 40% అంటే ఎన్ని మార్కులంటే 36 మార్క్స్ అనేది స్కోర్ చేయాలి. అంటే మ్యాథ్స్ సెక్షన్‌లో కూడా 36 మార్క్స్ స్కోర్ చేయాలి. అండ్ అలాగే సాట్ సెక్షన్‌లో కూడా 36 మార్క్స్ అనేది స్కోర్ చేయాలి. అండ్ అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో, వాళ్ళు మాత్రం 32% మార్క్స్ అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే 29 మార్క్స్ అనేవి వీళ్ళు స్కోర్ చేయాలి. అంటే మ్యాథ్స్ సెక్షన్‌లో 29 మార్కులు రావాలి. సాట్ సెక్షన్‌లో 29 మార్కులు రావాలి. అలా అయితేనే వీళ్ళు క్వాలిఫై అయినట్టు. మెయిన్ థింగ్ ఏంటంటే, స్టూడెంట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ బోత్ మ్యాథ్ అండ్ సాట్ సెక్షన్స్. ఏవైతే 2 పార్ట్‌లని మనం ఇదివరకు మనం చెప్పుకున్నామో, పార్ట్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో కూడా మనం క్వాలిఫై అవ్వాలి. అండ్ అలాగే స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇందులో కూడా మనం క్వాలిఫై అవ్వాలి. సో, ఈ 2 సెక్షన్‌లో మనం క్వాలిఫై అయితేనే క్వాలిఫై అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బీసీ క్యాండిడేట్ అబ్బాయి ఎగ్జామ్ రాశాడు అనుకుందాం. తనకి మ్యాథ్స్ సెక్షన్‌లో అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో 90 మార్కులకి 80 మార్కులు స్కోర్ చేశాడు. అలాగే సాట్ సెక్షన్‌లో 90 మార్కులకి 30 మార్కులు మాత్రమే స్కోర్ చేశాడు. అయితే టోటల్ స్కోర్ వచ్చేసి 80+30 110 అయినప్పటికీ ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తను డిస్క్వాలిఫై అవుతాడు. ఎందుకంటే తను మ్యాథ్స్ సెక్షన్‌లో 80 మార్కులు వచ్చినా సరే, సాట్ సెక్షన్‌లో 30 మాత్రమే వచ్చాయి. కానీ అకార్డింగ్ టు ద క్వాలిఫైయింగ్ మార్క్స్ తను 36 మార్క్స్ అనేవి గెయిన్ చేయాలి. సో, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఎంత హైయెస్ట్ స్కోర్ చేసినా సరే, 2 సెక్షన్‌లలో కూడా బోత్ మ్యాథ్ అండ్ సాట్ 2 సెక్షన్స్‌లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది మనం స్కోర్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉంటాము. సో, ఇది ఎన్ఎంఎంఎస్ తాలూకా ఎంటైర్ ప్రాసెస్. అండ్ అలాగే మెయిన్లీ మన యొక్క ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ డేట్ అనేది ఇంతవరకు మనకి మెన్షన్ చేసి చెప్పలేదు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ వచ్చినట్లయితే నేను నా యూట్యూబ్ ఛానల్లో మెన్షన్ చేసి చెప్తాను. ఓకేనా? సో, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.